నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీరామచంద్ర, న్యూరో సర్జన్. చాలా మందికి హెడేక్ ఉన్నప్పుడు భయం వేస్తుంది. డాక్టర్ గారు, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందా, సీరియస్ ఏమైనా ఉందా అని. లేకపోతే ఇతరులకైతే సార్ మైగ్రేన్ ఉందా అని అడుగు. ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి మన కపాలం లోపల గడ్డ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటే వాళ్ళకు హెడేక్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది, ఒక్కోసారి కళ్ళు తెలియవు, మళ్ళీ పారాలసిస్ అవుతుంది. ఇవి చాలా సీరియస్ లక్షణాలు. మీకు ఒక 3-4 months లో మీకు ప్రాబ్లం పెరుగుతుంది అంటే వెంటనే మీరు వెళ్ళి ఒక స్కానింగ్ చేయించుకోండి, ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. కానీ దానికి ఆపోజిట్ గా ఏముంది అంటే మైగ్రేన్ అంటారు. సాధారణంగా 15-16 years కి డెవలప్ అవుతుంది. తలకి ఒక సైడ్ ఉంటుంది, డమ్ 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 సుత్తి కొట్టినట్టు మన నాడీతో పాటు అది అటువంటి హెడేక్ ఉంటుంది అనమాట. అది దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకసారి వాతావరణం చేంజ్ అయినప్పుడు, చాలా స్మెల్ వచ్చినప్పుడు, లేదా నిద్ర సరిగా లేనప్పుడు, ఎక్సెస్ కాఫీ తీసుకున్నప్పుడు, లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొంతమందికి ఈ సివియర్ హెడేక్ వస్తుంది. ఈ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుందో, దీన్ని ఏం ట్రిగర్ చేస్తుందో ఒకసారి గుర్తించిన తర్వాత మీరు సరైన చర్యలు తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. గుర్తుంచుకోండి, ఇటువంటి విషయాల్లో తెలుసుకోవడమే చికిత్స. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.